కానీ సన్మానాలు ఏం లేవు. ప్రతి దగ్గర కూడా సమస్యల ప్రస్తావన పరిష్కారానికి ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుందనే ఒక ఆశాభావం వ్యక్తం చేయటం తప్ప ఇంకొక విషయం అయితే లేదు. అని అట్లా ఏది ఉంటే పేరు మార్చండి, సన్మాన సభను పెట్టకండి. చాలాసేపు చర్చ జరిగింది. చివరాఖరికి ఆయన నేను మాట ముచ్చట అనే పేరే పెట్టాలి. ఇక్కడికి రాగానే ధర్మార్జున్ అదే అడిగిన, ఏం పేరు పెడతావు అని. సన్మానం అయితే పెట్టద్దు అంటే మాట ముచ్చట అనే పెడుతున్నారు. ఒక దగ్గర మొదలైతే అది మొదలవుతుంది అన్ని చోట్ల. మనం మాట్లాడుకోవటానికి ఎమ్మెల్సీ అయితే ఏం చేయాలని చర్చించుకోవటానికి కానీ సన్మానించుకొని వదిలిపెట్టడానికైతే కాదు. అది మనకు చాలా కీలకం. మన సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందా అనేదే మనం ఇవాళ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోసమే మాట ముచ్చట. ఈ చర్చ అంతా అయినాక ఇంకో మాట అన్నాడు, ఈ శాలువాలు పూలు కూడా ఉండద్దు సార్ అన్నాడు. అంటే కృతజ్ఞతలు వ్యక్తం చేయటానికి ఒక రూపం అయితే మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేదన్నా రూపం మనం చెప్పకపోతే ఇదే కొనసాగుతుంది అని నేను అన్నా. ఇంకొక రూపం ఏముంటుంది నాకైతే తోచలేదు, కానీ ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక అందరి తరఫున ఒకలే శాలువ కప్పి ముగించటమో అట్లాంటిది ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మొత్తం మీదనైతే సమస్యలకు సంబంధించిన చర్చ అది చాలా కీలకం. చాలా వరకు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తం చేసినవి ఆర్ఎంపీలు పిఎంపీలు కానీ, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, మిగతా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ సమస్యలను వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒక ఆశ అందరిలో ఏముందంటే ఈ సమస్యలు చెప్పుకోవటానికి ఒక వేదికగా ఈ ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది అనేది ఆశాభావం. లేకపోతే ఎందుకు పిలుస్తారు, ఇంతమంది మీటింగ్లు ఎందుకు పెడతారు? ప్రతి ఒక్కరికి ఏంటంటే 10 ఏళ్ల పాటు మన సమస్యలు చెప్పుకోవటానికి వేదికలు దొరకాలి. మాట్లాడదామని సాహసం చేస్తే ఏమవుతుందో ఏమో అనే ఒక భయం. గట్టిగా ధైర్యం చేసి మాట్లాడిన వాళ్ళ మీద నిర్బంధం, ఇవి మనం చూసినాం. అందువల్ల చాలా వరకు సమస్యల మీద చర్చకు కానీ పరిష్కారానికి కానీ అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరకకపోవటంతో ఇవాళ సరే ఓడించటానికి పూనుకున్నారు. ఎవరికి చేతనైన పని వారు చేసినారు. ఓడిపోయి ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలో ఒక ఆశాభావం ఏంటంటే ఎవరో ఒకరు వారధిగా నిలిచి మాకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పి పరిష్కారాలను సాధించడానికి పూనుకుంటే బాగుండు అనేది. ఉద్యమ కాలంలో అందరం కలిసి తిరిగినాం కాబట్టి, గత 10 ఏళ్ల కాలం పాటు ఈ సమస్యల కోసం నిలబడ్డాం కాబట్టి ఒక ఆశ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ పదవి మనకు ఉపయోగపడుతుంది అనేది అందరిలో ఒక కోరిక ఉంది, ఒక ఆలోచన ఉన్నది. అది చెప్పటానికే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మా మిత్రుడు జర్నలిస్ట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను కోరుకునేది కూడా అదే సార్, కార్యక్రమం అట్లే జరగాలని. అట్లే జరుగుతున్నది. పేరు కూడా ఇవాళ మార్చినాం కాబట్టి ఆ విషయమే ఇవాళ స్పష్టంగా మనం ఒక సంకేతం కూడా ఇవ్వగలిగినాం. ఈ సన్మానాలకు కూడా ఇంకొక ప్రత్యామ్నాయం మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ శాలువలు ఈ పూలు ఇవి కూడా లేకుండా ఉంటే బాగుండు. ఎంతకు వీలైతే అంత మీ ఇంటికాడ ముందైతే బోర్డు పెట్టు, సరే ఇవి తేవద్దు అని అంటే నా భార్య కూడా అదే అంటుంది. ఇవన్నీ తెచ్చి ఏం చేస్తాం, ఇవి ఇంట్లో తెచ్చి వాళ్ళ పైసలు వేస్ట్, మనం కూడా బయట వారేస్తే బాధ అనిపిస్తుంది. ఎవరికన్నా ఇద్దామంటే కూడా ఏం చేస్తారు వీటితోని, ఎవరికి నాకు అది కూడా తోస్తలేదు. కాబట్టి ఇవి వృధా ఖర్చులు, ఆగితే బాగుండు. గాడు బోర్డు పెడితేందని 3 నెలల నుంచి నా వెంబడి కొట్లాడుతూ ఉంది. బోర్డు పెట్టు, ఎవరు కూడా ఈ శాలువలు పూలు కూడా వద్దు, రమ్మను కలవమను, కలిసిపోతే సరిపోతుంది కదా. ఇది మనం ఇలా ఆలోచించుకోవాల్సిన విషయం. అన్ని ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు దీనికి కూడా మనం ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక కొత్తది ప్రజలకు ఆమోదయోగ్యమైన భారం కానటువంటి ఒక పద్ధతి ఏదో ఒకటి మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆలోచించండి, ఏమన్నా తోస్తే నాకు కూడా సూచన చెప్పండి. కానీ మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది లేకపోతే మనం నాదాన్న అనుకుంటారో ఏమో, తక్కువ చేసి చూస్తారేమో అనేటువంటి బాధ
ఎవరికి కూడా ఉండటానికి వీల్లేదు. నేను ఒక 2 విషయాలు చాలా కరాఖండిగా చెప్తున్నా. కాళ్ళు మొక్కే సంప్రదాయం పోవాలి. నేను పదే పదే చెప్తున్నా, కాళ్ళు మొక్కేటోళ్ళు మా ఇంట్లోకి రావద్దు, మా ఆఫీసులకు రావద్దు అని. ఆ సంప్రదాయం ఒకదాన్ని మనం అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే అట్లా అయితే తప్ప వినరేమో అనేటువంటి బాధ అనేక వందల సంవత్సరాల అణిచివేత నుంచి పుట్టింది. ఆ అణిచివేత సృష్టించినటువంటి సంస్కృతి అనేది తప్పనిసరిగా రూపుమాపాలి. అదేవిధంగా సన్మానాలు లేకపోయినా గౌరవిస్తామని నేను చాలాసార్లు చెప్తా. ఆ శాలువలు ఆడ వారేసి ముందు నీ కాగితం ఇయ్యండి, అట్లాగా సార్ శాలువ కప్పినాకనే ఇస్తామని చాలామంది. నువ్వు అది పెట్టినాక నీ కాగితం ఇచ్చి ముచ్చడి చెప్పినాక అప్పుడు మాట్లాడు అని చాలాసార్లు అనంగనంగా మొత్తం మీద అలవాటైంది. కాగితం ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోవటం అనేది కూడా అలవాటైంది. అంటే ఒక కొత్త సంప్రదాయాన్ని మనం తయారు చేసుకోవాలి. కృతజ్ఞతను వ్యక్తం చేయటానికి కూడా భారం కానటువంటి ఒక కొత్త పద్ధతిని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా ఈ విషయంలో కొంత తోడ్పాటు అందించవలసిందిగా కోరుతూ మీరు కూడా ఒక ప్రచారం చేయండి. ఇట్లాంటివి అవసరం లేదు, తీసుకొని పోతే వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు. అవి లేకుండానే వెళ్ళి కలవటం, ఒక ఐటమ్ ఇస్తేనే అదే శాలువ కంటే ఎక్కువదని చెప్పి నేను అందరికీ కోరుతున్నా. అందుకనే చాలాసార్లు నేను మీటింగుల్లో చెప్తున్నా, వస్త్రాలు దస్త్రాలు ఉంటాయండి సన్మాన సభలో. దస్త్రాలే ప్రధానమైపోయినాయి, అంతకు మించి వస్త్రాలు అయితే ఉండట్లేదులే, ఉండకుండా ఇంకా బాగుండు అని. రావాలి, మనం ఎందుకు కలవాలి, ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే దీనికోసమే మాట్లాడుకోవాలి. మనం ఏం చేయాలి, ఏం ఆశిస్తున్నాం, ఏం చేస్తే లాభం అవుతుంది, ఏం చేస్తే జనానికి ఈ పదవి ఉపయోగపడుతుంది, లేకపోతే ఏం లాభం అండి. పదవులు వచ్చి ఏం లాభం, ఏదన్నా ఉపయోగపడితే ఆ పదవి వల్ల మనకు కొంత లాభం జరిగింది అనుకుంటేనే ప్రజలందరికీ కూడా తృప్తి, లేకపోతే ఉంటుంది. మన తెలంగాణ ఉద్యమ కాలంలో చేయలేదా? మీరు చాలామంది అన్నట్టు నాకు చాలామంది 2 విషయాలు చెప్తారు. జేఏసీ చైర్మన్ కంటే ఏది గొప్పది కాదు సార్, గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు కొట్లాడి నిలబడిందే గొప్పది తప్ప అవి అదొకటే నిలుస్తుంది తప్ప మిగతా ఏవైనా శాశ్వతం కాదు అనే మాట చాలామంది చెప్తారు. అది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి మాట కూడా. రెండోది, చాలామంది వాళ్ళు అనేది ఏంటంటే ఈ కోదండరామ్ కంటే కూడా గొప్పది కాదు సార్ ఈ పదవి అయితే, అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పింది. ఈ 2 కూడా నాకు కొంత సంతృప్తిని ఇచ్చినటువంటి అంశాలే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్పినా, మన అందరికీ కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు ఆదర్శం కావాలి. రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. తెలంగాణ ఉద్యమం కూడా నన్ను జేఏసీ చైర్మన్ చేసిన రోజు నన్ను ఎందుకు చేస్తున్నారు అని అనుకున్నా. ఊళ్ళోకి పోతే ఒక ఆయన వరంగల్లో నన్ను ఇట్లా పోతా ఉంటాంటే రెక్కబట్టుకొని రాగన్నాడు. నేను దాగినా సార్, అయినా సోయి తప్పలేదు, కొంచెం దాగిన కానీ సోయి తప్పలేదు అన్నాడు. అంటే నాకు అర్థమవుతుంది అన్న. అయితే నేను ఎందుకు ఆపినా అంటే, నువ్వేమో అన్నీ నువ్వు చెప్తేనే మేము చేస్తామని అనుకోకు. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఒక్కొక్కరం ఒక్కో రోజు కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు చెప్తే అందరం ఒకటే రోజు చేస్తాం, నీ పని గంతే అన్నాడు. అంటే చాలా స్పష్టంగా మనుషులము మనమంతా విస్పష్టంగా మన పాత్ర గురించి, మన బాధ్యతల గురించి మనం మాట్లాడుకోగలిగాం. ఒక చోట అయితే వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, రాముల వారి కళ్యాణం చేసుకుంటుండ్రు. నేను అక్షింతలు వేయటానికి నా కారు ఆపితే నేను దిగి ఇంట్లోకి వెళ్ళాను. అది కూడా చిన్న ఇల్లే, మధ్యతరగతి కుటుంబీకులు. డప్పును పిలిచిండ్రు, డప్పు కొడుతూ ఉన్నారు కళ్యాణానికి. డప్పు కొడుతూ ఉంటే ఆయన, నేను లోపలికి పోయి అక్షంతలు వేసి వస్తున్నా. అత్యంత పేద మనిషి, అంగీకి కూడా పిన్నులు పెట్టుకున్నాడు, చెప్పులకు కూడా పిన్నులు పెట్టుకున్నాడు. అర్థమవుతుంది ఇంతకంటే పేదరికం అయితే ఉండదు. ఆయన కూడా ఇట్లా చేయబట్టుకొని ఆపి ఏమన్నాడంటే, గిట్లా పెడతారు జర జస్సు పైలము అని అన్నాడు. అంటే నీ జేబులో పైసలు పెడతారు, అమ్ముడు పోయేవు, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో నిలబడేవాడు. అంటే అట్లా మన దగ్గర ఒక సంప్రదాయం తెలంగాణ కాలంలో చూసినాం కదా. ఆ సంప్రదాయం ప్రకారమే మనం విస్పష్టంగా మాట్లాడుకుందాం. సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారానికి ప్రయత్నం చేద్దాం. దానికోసము ఒక ఎమ్మెల్సీగా మనం చేయగలిగిన పనులు ఏముంటే అవన్నీ సీరియస్గా చేస్తానని ఈ సందర్భంగా మీకు వాగ్దానం చేస్తాను. కర్పూరి ఠాకూర్ కూడా అంతే కదా. ఆయన ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే
ఆయన తండ్రి సెక్రటేరియట్ ఎదురుగా గడ్డంగి కుంట బతికే. ఎంత ధైర్యం కావాలి అట్లా బతకటానికి? కేశవరావు జాదవ్ సబ్బు అన్ని విషయాలు మాట్లాడి ఏక్ బాత్ కహనా హై అన్నాడు. ముజే మాలూమ్ ఆప్ క్యా కహనా చారే. ఓ ముచ్చట చెప్పేది ఉందంటే నాకు తెలుసు నువ్వు ఏం చెప్తావు, నా కొడుకు ఉద్యోగం ఇవ్వమంటావు అంతే కదా అన్నాడు. అని అట్లాంటి పనులు నేను చేయను. తెలంగాణ యువత అంతా కూడా నా కొడుకులు అంటుండే కదా, బిడ్డలు అంటుండే కదా, వాళ్ళ సంగతి నేను చూడొద్దా అని అన్నాడు. ఇంకా జాదవ్ సాబ్ ఏం మాట్లాడతాడు, నమస్తే అని చెప్పి వచ్చి నాకు చాలాసార్లు ఈ మాట చెప్పిండు, అరే ఎట్లాంటి నీ ఈతగల మనుషులయ్యా వాళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పేటువంటి వాళ్ళు. అట్లాంటి ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి. ఆ ఉదాహరణలను మనం సీరియస్గా తీసుకోవాలి. మన దగ్గర కూడా గుమ్మడి నర్సే లేకుండేనా, నర్రా రాఘవరెడ్డి లేకుండేనా, ఎంతమంది ఉన్నారు అట్లా. వెనకడికి కమ్యూనిస్ట్ పార్టీల తరఫున గుంటూరు బాపనయ్య గారు ఉండే కదా ఎమ్మెల్యేగా, ఎంపీగా. ఆయన ప్రజలు తలుచుకుంటారు, ఇప్పటికి కూడా తలుచుకుంటారు, ఒక గొప్ప మనిషిగా ఆరాధిస్తారు. మనం రాజకీయాల్లో ఆ ఉరవడిని తీసుకురావటం అనేది చాలా చాలా అవసరం. తెలంగాణ అంటే దీనికి ఒక గొప్ప సంస్కృతి. సమ్మక్క సారలక్కను ఆదరించినంతగా, ఊళ్ళే తల్లులను కొలిసినంతగా, మామూలుగా ఓ చిన్న వాడకట్టుకు నలుగురం కలిసి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మను జరిపినంతగా ఇంకా దేన్ని జరపం. ఒక సాధారణ మనిషి, నేను జేఏసీ అయినప్పుడు నేను అదే అనుకున్నా, ఒక సాధారణ మనిషిని ప్రశ్నించిండ్రు, నిలదీసిండ్రు, కరెక్ట్గా చేస్తాడు అనుకున్న రోజు ఆమోదించిండ్రు. ఏం పదవులు ఉండే, ఏం పదవులు లేవు, ఏం పైసలు లేవు, అవన్నీ చూడనే లేదు. తెలంగాణ సమాజానికి ఉన్న ఆ సంస్కృతిని మనం రాజకీయాలలో అడ్డుకట్ట వేసి రాకుండా దాన్ని జాగ్రత్త పడుతున్నాం. మనమే ఈరోజు ఇట్లుంటాం, కానీ ఎన్నికల రోజు వచ్చినప్పుడు నాకేం వస్తాయి అని చెప్పి మనం అందరం కూడా అడుగుతూ ఉంటాం. ఇది మనకున్నటువంటి ఒక రుగ్మత. ఈ రుగ్మతను మనం రూపుమాపటానికి అన్ని విధాలా మనం ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ, మనం కొట్లాడినాం, ఉద్యమకారులను కొట్లాడినాం. 69 కానీ ఇప్పుడు కానీ అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. అవన్నీ జరగటం వల్ల తెలంగాణ సాధ్యమే. కానీ చాలా విచిత్రమైందంటే 10 ఏళ్ల పాటు రావిశాస్త్రి గారి పిపీలకం కథలో చీమకు తాను ఎవరు అనేది మర్చిపోతుంది. ఇంతకు నేను ఎవరు అని డౌట్ వస్తుంది, అందరిని అడుగుతుంది. అందరినీ అడిగి లాస్ట్కు విసుగొచ్చి లాస్ట్కు వాళ్ళు ఒక ఉద్యమకారుని దగ్గరికి పోతే, నువ్వు చీమవు, నువ్వు ఊడితే బగబగ మండుతుంది, గది నువ్వు అని అంటది. అంటే ఓహో నేను చీమను కదా అని బయలుదేరుతుంది ఆ చీమయిగా. మనకు కూడా ఏంటంటే సోయి తప్పే బతికినాం 10 ఏళ్ళు. ఇవాళ నేను ఉద్యమకారుండే కదా, నేను కొట్లాడినే కదా. ఆ రోజు టెంట్ కాడ కూర్చోలే, బస్సు ఆపలే, రైలు ఆపలే, రోడ్ల మీదనే వండుకొని తిన్నాం కదా. గది కదా మనం. నా పిల్లగాడు పోయిండు కదా, నా బిడ్డ పోయింది కదా అక్కడ. ఇది యాదికి వస్తుంది, ఇది యాది మర్శనం. ఒక ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినా, మీరంతా అబద్ధం అన్నాడు. నేను సప్పట్లు కొడితే మీరు సప్పట్లు కొట్టి, నేను ఏడిస్తే మీరు ఏడిచింది, నేను వండుకోమంటే వండుకున్నారు, కానీ మీకెక్కడిది సోయి, మీకు ఆ చైతన్యం ఎక్కడిది అని అన్నాడు. కానీ ఇవాళ సడన్గా మనకు గుర్తుకొచ్చింది, అవును మనం ఉద్యమకారులం కదా. రావిశాస్త్రి గారి పిపీలకానికి యాదికి వచ్చినట్టు నేను కూడా ఉద్యమకారుండే కదా. ఇవాళ ఉద్యమకారులమని సోయి వచ్చింది కాబట్టి మనకి ఇవాళ చాలా ముఖ్యమైందంటే, ఈ సోయి మనకు భవిష్యత్తుకు దారి చూపుతుంది. నిన్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది మన అందరి తెలంగాణ అనే సోయిని రగిలిస్తుంది, అనే చైతన్యాన్ని రగిలిస్తుంది. ఆ చైతన్యంతో నిలబడదాం, మనం తెలంగాణను బాగు చేసుకుందాం. నా కోసం నిలబడి నా కోసం అధికారాన్ని వాడితే మనోడు, అంతే కదా. అది మనం స్పష్టంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. మీ అందరినీ కోరేది ఏంటంటే, ఆ సోయితో బతుకుదాం, ఆ సోయితో మనం కార్యక్రమం చేసుకుందాం. తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి విషయాల్లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషనే కాదు, మొత్తం మీద మేనిఫెస్టోలో చాలా విషయాలు ఉద్యమ చైతన్యంతోనే రాయించినాం ఆ రోజు. ఇవాళ ఆ మేనిఫెస్టోను అమలు చేయించుకోవటానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బాగుపడాలి, ఎవరి వాటా వాళ్లకు దక్కాలి, తలా ఒక ముద్ద దొరకాలి. అది చాలా ముఖ్యం. తలా ఒక ముద్ద దొరకాలి.
నా పిల్లలు కూడా చదువుకోవాలి, నా పిల్లలకు కూడా వైద్యం దొరకాలి, నేను కూడా సుఖంగా బతకాలి, గౌరవంగా బతకాలి, అందరు కూడా గౌరవంగా బతికే పరిస్థితి రావాలి అని కోరుకుంటే ఆ తెలంగాణ మన తెలంగాణ అవుతుంది. అటువంటి తెలంగాణ కోసం చేతనైన కాడికి కొట్లాడదాం, అర్థం కావచ్చు. కానీ తల్లాడిన పేరైతే మిగులుతుంది కదా. వాళ్ళు అడిగినరా పాపం అయిందో కాలేదో వేరే మాట, కానీ అడగనైతే అడిగినరని తెలంగాణ సమాజం అనుకుంటుంది కదా. చేతనైన కాడికి అడుగు. అమ్ముడు బోలే 10 ఏళ్ళు మౌనంగా ఉంటే ఉండవచ్చును గాక అని మనల్ని కాదనుకొని మంది కాడ బాంచను అనుకుంటానైతే బతికిన వాళ్ళమైతే కాదు కదా. ధైర్యంగా నిలబడ్డాం, ఆత్మగౌరవంతో బతికినాం. రేపు కూడా గదే ఆత్మగౌరవంతో బతుకుదాం, సాధించుకునే ప్రయత్నం చేద్దాం, గౌరవంగా బతికే ఒక అవకాశాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరినీ కోరుతూ, దానికి అందరం సహకరించుకుంటే, పరస్పరం సహకరించుకుంటే, పరస్పర సహకారంతో మనం ముందుకు సాగాలని ఒక కృతనిశ్చయంతో మనం కదిలితే, మనమందరం ఒక సోదర భావంతో ఉంటే మనకు సమస్యే రాదు. ఆయన ఎవరు, ఆయన మతమేంది, నా మతమేంది అన్న తెల్లారి చాలా సమస్యలు వస్తాయి. ఆయన మనిషే, నేను బి మనిషే అనుకున్న రోజు సమస్యలు చాలా పరిష్కారం అవుతాయి. ఆయన కులం వేరే కులం, నా కులం వేరే కులం అనే ఆలోచన వదిలి మనమంతా మనుషులమే, కలిసి బతుకుదాం, కలిసి కొట్లాడదాం, ఉన్నదాన్ని పంచుకొని అందరం సుఖంగా జీవిద్దాం అనుకున్నదే మనకు గొప్ప విషయం. అంబేద్కర్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో చెప్పింది ఇదే మాట. నేను కృష్ణదేవరాయ యూనివర్సిటీకి పోయినప్పుడు అంబేద్కర్ మీద ఉపన్యాసం ఇవ్వమంటే గింతే అన్నాడు అంబేద్కర్ అని చెప్తే, గంతేనా సార్, మేము ఇంకేదో అనుకుంటున్నాం అంబేద్కర్ గురించి, గంతే అన్నాడు, అంతకంటే ఎక్కువ ఏమని లేదు అని అంటే, ఇంతే అయితే గొప్పవాడే కదా మరి అని అన్నాడు. మరి ఆ విషయం గుర్తించడానికి ఇంత సంశయం ఎందుకు అని చెప్పవలసి వచ్చింది. అంటే విషయము ఇంత కీలకమైనది. తెలంగాణ పోరాటం, జాతీయ ఉద్యమ పోరాటం అన్నీ దీనికోసమే కదా. ఇప్పుడు ఇంకా 75 ఏళ్ళు అవుతున్నాయి భారత రాజ్యాంగం రాసుకొని. రేపు జనవరిలో 25 జనవరికి 75 ఏళ్ళు అవుతాయి. ఈ 75 ఏళ్ళ సందర్భంగా మనం ఆ విలువలను గుర్తు చేసుకుందాం, ఆ విలువల కోసం బతుకుదాం, ఆ విలువలను వ్యాప్తి చేద్దాం, ఆ విలువలను ఆచరణలో తీసుకురావటానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దామని మీ అందరినీ కూడా కోరుతూ, ఈరోజు పిలిచి సత్కరించినందుకు ఇన్ని సంఘాల వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, నాకు చేతనైన కాడికి ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయ సంస్కృతి ఎట్లుంటుంది కదా అంటే, మనం అనుకున్నంత తొందరగా కావు, రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఆ అభ్యంతరాల గురించి మనం చాలా ఇప్పుడైనా మాట్లాడుకుందాం, కానీ మొత్తం మీదనైతే అన్నింటినీ మనం పక్కకు నెట్టి మన సమస్యల పరిష్కారాన్ని అయితే మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏ మేరకు ఎమ్మెల్సీ అనే 3 అక్షరాలు ఉపయోగపడితే ఆ మేరకు దాన్ని ఉపయోగిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు